జూన్ 2 నుంచి హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధాని అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు ఇంకా. 10 సంవత్సరాలు మనకంటూ ఒక రాజధాని లేదు. అందుకని నిన్న ఒక ట్వీట్ కూడా చేశాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి. ఎందుకంటే సెక్షన్ 5 బైఫర్కేషన్ యాక్ట్ లో ఏముందంటే ఈ 2 రాష్ట్రాలకి హైదరాబాద్ అన్నది 10 సంవత్సరాలకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆ తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత హైదరాబాద్ అన్నది తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉండబోతుంది అని అన్నారు. కానీ మనకు రాజధాని రాలేదుగా. అవును, రాజధాని పేరు మాత్రమే పెట్టుకున్నాం, అందులో కొంత పని చేశాం. కానీ ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి కాన్సెప్ట్ వచ్చి మొత్తం ఈ రాష్ట్రానికే రాజధాని ఉండకపోవడం వల్ల రాష్ట్రపతి గారు ఇప్పుడు ప్రభుత్వాలు లేరు కాబట్టి శాసనసభ తర్వాత పార్లమెంటు వాళ్ళు దీంట్లో లేరు కాబట్టి వెంటనే ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయాలి, ఈ హైదరాబాద్ ని ఉమ్మడి క్యాపిటల్ గా 10 సంవత్సరాలను పొడిగిస్తూ అని వాళ్ళని కోరడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మన ఆస్తుల విభజన కూడా సక్రమంగా జరగలేదు ఇంకా. సో ఇటువంటి పరిస్థితులలో ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేయడం, తర్వాత ఈ రాజధాని అభివృద్ధి చెందే వరకు కూడా హైదరాబాద్ నుంచి మనం హైదరాబాద్ ను ఉపయోగించుకోవడం కూడా చాలా అవసరం. ఇది ఎవరూ ఆలోచించట్లేదు. అందరూ కూడా జూన్ 4 మాట్లాడుతున్నారు, కానీ దాని ముందు జూన్ 2 ఉంది. దాని గురించి ఎవరు కూడా ఏ విధమైన ఆందోళన గానీ ఏ విధమైన భావ ప్రకటన గానీ జరగడం లేదు. ఇది దురదృష్టకరం. ఎందుకంటే అందరి దృష్టి కుర్చీ మీద ఉంది, కుర్చీ మీదే ఉంది కానీ రాష్ట్రం మీద లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సార్, జూన్ 2కి సంబంధించి కూడా వీళ్ళు అప్పుడే వీళ్ళు మొదలు పెట్టినట్టున్నారు తెలంగాణ గవర్నమెంట్. ఎక్కడెక్కడ ఏంటి కావాలో వాళ్ళకి ఇచ్చేయండి అన్న ఆ యాంగిల్లో కూడా కరెక్టే మీరు చెప్పింది. అసలు ఎవరు కూడా దీని మీద ఒక మాట మాట్లాడలేదు. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసుకుందామనా? ఇంకేం చూసుకోవడం, ఎందుకంటే చట్టంలో ఆల్రెడీ ఉంది 10 సంవత్సరాల తర్వాత ఇంకా లేదు అని చెప్పేసి ముందే వాళ్ళు ప్రకటించేశారు కదా. అది వాడిన పదం కూడా షల్, అంటే అది ఖచ్చితంగా అమలు చేస్తామన్నది. కాబట్టి ఇప్పుడే మేల్కొనాలి. మరి ఈ పార్టీలు ఏమీ మాట్లాడట్లేదే, ఈ పార్టీలు ఏమీ గొడవ పెట్టడం లేదే. ఎందుకంటే స్టేట్ ఈజ్ నాట్ ఎ బిగ్ కన్సర్న్ ఫర్ దెమ్. రాష్ట్రం ఎటైనా పర్లేదు, ఏముంది ఫైనల్ గా మేము తప్ప ఇంకో గత్యంతరం లేదు కదా అన్న ధోరణిలో పార్టీలు వచ్చేసాయి. కాబట్టి ఈ విధమైన దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామన్నట్టు అది గమనించాలి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఓటర్లు కూడా నేను చెప్పాను.